హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్స్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఇన్సెషన్ ఆపరేషన్ ఆన్ ఎరే. సో ఎరే అంటే మనకి తెలుసు ఏంటి, ఇక్కడ కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ అనేవి ఉంటాయి. సో ఎక్కడ స్టార్ట్ అవుతుంది, మనకి 0 స్టార్ట్ అవుతుంది. సో మనం ఎండింగ్ అనేది ఎన్ని ఇస్తే నెంబర్ ఆఫ్ వాల్యూస్ దాకా ఎరే అనే సైజ్ ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఆ ఎరే సైజ్ లోకి దాంట్లోకి ఒక కొత్త వాల్యూని ఇన్సర్ట్ చేయాలనుకున్నాను. ఆల్రెడీ కొన్ని వాల్యూస్ ఉన్నాయి, ఆ ఉన్న వాల్యూస్ లోకి నేను ఒక వాల్యూని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. అలా ఇన్సర్ట్ చేసిన తర్వాత అంటే అది కూడా ఎక్కడ చేయాలి, మనం పర్టికులర్ పొజిషన్ లో ఎంటర్ చేయాలి. సో 0 to 5 అనేది ఉంటే 5 లో నేను ఒక పొజిషన్ లో ఒక వాల్యూ ఎంటర్ చేయాలనుకుంటున్నాను. అలా ఎంటర్ చేయటాన్ని ఇక్కడ ఇన్సెషన్ ఆపరేషన్ అంటారు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ చూసి తర్వాత ప్రోగ్రామ్ లోకి వెళ్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నానంటే ఒక ఏరియాని క్రియేట్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ. సో 0 1 2 3 4. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే మనకి ఎరే సైజ్ అనేది చాలా ఉంది. సో ఈ సైజులో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఇంకా సైజ్ చాలా ఉంది, దాని గురించి వదిలేద్దాం. సో ఇప్పుడు వచ్చేసరికి ఏం చేస్తున్నానంటే నేను ఎలా తీసుకుంటున్నాను అంటే n = 5 అని తీసుకున్నాను. సో 0 1 2 3 4 అంటే ఎన్ని వాల్యూస్ ఉన్నట్టు, 5 వాల్యూస్ ఉన్నట్టు. 0 to 4 అంటే 5 వాల్యూస్ ఉన్నట్టు. సో దాంట్లో 1 2 3 4 5 అనేది ఇచ్చేసాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను 7 అనే ఒక వాల్యూని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. సో అది ఎక్కడ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను అంటే ఒక పొజిషన్ అనేది ఉండాలి, ఎక్కడ పడితే అక్కడ ఇన్సర్ట్ చేయలేం కదా. సో నేనేం చేస్తానంటే 3 అనే పొజిషన్ లో, చూడండి క్లియర్ గా, 3 అనే పొజిషన్ లో నేనేం చేస్తానంటే 7 అనే ఒక వాల్యూని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు చూద్దాం, 3 అనే పొజిషన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. మరి ఇక్కడ ఇన్సర్ట్ చేయడానికి ఇది ఏమైనా ఖాళీగా ఉందా, ప్లేస్ అనేది ఖాళీగా లేదు కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ మనం దీన్ని i అనుకుంటున్నాను. నెక్స్ట్ i మీన్స్ ఎంత, ఇప్పుడు i = ఎంత, 4. నెక్స్ట్ వచ్చే పొజిషన్ ఏమవుతుంది, i+1 అవుతుంది. సో i+1 అంటే ఎంత, 4 + 1 ఎంత అవుతుంది, 5. సో ఇది. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ i లో ఉన్న వాల్యూని i+1 లోకి స్టోర్ చేస్తున్నాను, రీప్లేస్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ i లో ఉన్న వాల్యూ i+1 లోకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఈ టాస్క్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు ఇన్సర్ట్ చేయాలనుకుంటున్న వాల్యూ ఎంత అంటే పొజిషన్ ఎంత, 3 అనే పొజిషన్. సో కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ టాస్క్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే దీన్ని i అనుకుంటున్నాను, దీన్ని i+1 అనుకుంటున్నాను. i అంటే ఎంత, 3. i+1 అంటే ఎంత, 3 + 1. సో ఎంత అవుతుంది, 4. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడ 3 పొజిషన్ లో ఉన్న వాల్యూని 4 లోకి పంపిస్తున్నాను. సో పంపించేశాను. సో ఇప్పుడు ఏం జరిగింది, ఇక్కడ మనం 3 పొజిషన్ ఖాళీ అయిపోయిందిగా. సో ఎప్పుడైతే మనకి 3 పొజిషన్ ఖాళీ అయిందో, ఇక్కడ చూడండి ఈ 7 అనే వాల్యూని తీసుకొని మనం ఇక్కడ ప్లేస్ చేసేస్తున్నాం. సో ఇది ఇన్సెషన్ ఆపరేషన్ అంటే. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇన్సెషన్ ఆపరేషన్ మీకు క్లియర్ గా అర్థమై ఉంటుంది. ఇప్పుడు ప్రోగ్రామింగ్ లో అంటే ఇక్కడ రాసింది యాజ్ ఇట్ ఈజ్ గా మనం ప్రోగ్రామ్ లో ఇంప్లిమెంటేషన్ అనేది చేద్దాం. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ లో ఇంప్లిమెంటేషన్ చేస్తే ఇది ఎలా ఉంటుంది అనేది క్లియర్ గా చూడండి. సో ఇప్పుడు ఫస్ట్ ఇన్సెషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలంటే మనం ఇక్కడ ఎంత 4 అనే వాల్యూ ఉంది, ఇక్కడ 5 అనే వాల్యూ ఉంది. సో ఇది 5 6 7 8 9. సో 0 to 9 అనే వాల్యూస్ ఉన్నాయి. సైజ్ అనేది అంత ఉంది, కానీ నేను ఏం చేశానంటే 5 దాకా ప్లేస్ చేసుకున్నాను. ఇప్పుడు ప్రోగ్రామ్ లోకి వెళ్దాం. సో ప్రోగ్రామ్ అనేది మీరు క్లియర్ గా చూసినట్లయితే చూడండి, ఇక్కడ హెడర్ ఫైల్, అదే విధంగా మెయిన్ ఫంక్షన్, అదే విధంగా ఓపెన్ బ్రాకెట్, ఈ 3 ప్రతి ప్రోగ్రామ్ లో కామన్. సో ఇప్పుడు డిక్లరేషన్ పార్ట్ చేశాను. డిక్లరేషన్ పార్ట్ లో కొన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేస్తున్నాను. నాకు ఈ ప్రోగ్రామ్ లో యూజ్ అయ్యే ఏమేంటి అంటే i అనే ఒక వేరియబుల్, n నెంబర్, పొజిషన్, ఎరే సైజ్. సో ఇంతవరకు నేను ఇక్కడ డిక్లేర్ చేశాను. సో ఎరే సైజ్ ఎంత ఇచ్చాను, 10 ఇచ్చాను. సో అందుకని 0 to 9 అనేది రాసేసాను. నెక్స్ట్ వచ్చేసరికి ఏం జరుగుతుంది, ఇక్కడ ప్రింట్ఎఫ్ లో ఫస్ట్ ప్రింట్ఎఫ్ ఏది రాస్తే మనకి అవుట్పుట్ లో ప్రింట్ఎఫ్ లో వస్తుంది. కాబట్టి ఎంటర్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఎరే. సో ఇక్కడ కూడా వచ్చింది చూడండి, ఎంటర్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఎరే. సో వచ్చేసింది. నువ్వు ఎన్ని ఎలిమెంట్స్ అనేవి రాయాలనుకుంటున్నావు, సైజ్ అనేది 10 ఉంది, ఓకే, కానీ నువ్వు ఇంత యూటిలైజ్ చేసుకుంటున్నావు. సో 5 అనేది యూటిలైజ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ 5 అని రాయటానికి ఇక్కడ స్కాన్ఎఫ్ అనేది యూజ్ చేశాను. సో ఇక్కడ n = ఎంత అవుతుందంటే 5 అవుతుంది. సో అక్కడ నేను ఎంటర్ ఏదైతే చేశానో అది n లోకి వచ్చి స్టోర్ అవుతుంది, n లో నుంచి %d లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. సో అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, కీబోర్డ్ లో అక్కడ ఎంటర్ చేసిన వాల్యూ ఆటోమేటిక్ గా n లోకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు 5 అయిపోయింది n అనేది. నెక్స్ట్ వచ్చేసరికి ఏం చేస్తున్నానంటే మరి ఓన్లీ సైజ్ క్రియేట్ చేస్తే సరిపోద్దా అంటే సైజ్ అనేది 10 ఉంది, నేను 5 వాడుకుంటానని చెప్పాను. వాడుకుంటా అని చెప్తే సరిపోతుందా, కాదుగా, దాంట్లోకి వాల్యూస్ అనేవి అసైన్ చేయాలి కదా, ఇన్స్టలేషన్ చేయాలి కదా. అందుకని నేనేం చేస్తున్నాను అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎంటర్ ద వాల్యూస్ ఏదైతే రాసానో అది అవుట్పుట్ లో వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇక్కడ వాల్యూస్ 1 2 3 4 5 ఇట్లాగా
5 వాల్యూస్ అనేవి ఎంటర్ చేయాలి కాబట్టి నేనేం యూజ్ చేస్తాను అంటే ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తాను ఇక్కడ. సో ఫర్ i ఈజ్ ఈక్వల్ టు ఎంత 0 ఫస్ట్ కండిషన్, i ఈజ్ లెస్ దాన్ n, i ప్లస్ ప్లస్ అనేది జరుగుతుంది. జరిగిన తర్వాత ఏం జరగాలి, స్కాన్ఎఫ్ లో మనకి ప్రింట్ అవ్వాలి, %d లోకి ప్రింట్ అవ్వాలి, అలాగా యాంపర్సెంట్ ఆఫ్ i అనేది. సో ఇప్పుడు ఈ రెండు కండిషన్స్ ఎగ్జిక్యూషన్ చేద్దాం. చూడండి, ఫస్ట్ i ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి 0, 0 ఈజ్ లెస్ దాన్ n అన్నాడు, n అంటే ఎంత 5 అవుతుంది. సో కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ అవ్వగానే ఏం జరుగుతుందంటే ఇక్కడికి వచ్చేసి ఎరే ఆఫ్ i అన్నాడు. సో ఎరే ఆఫ్ i అంటే మీనింగ్ ఎంత, ఇప్పుడు i అంటే ఎంత 0 కదా, కాబట్టి 0 పొజిషన్ లోకి కీబోర్డ్ లో నుంచి ఒక వాల్యూని ఎంటర్ చేయమని అడిగింది. సో నేను ఒక వాల్యూ ఎంటర్ చేశాను, ఇది 0 పొజిషన్, ఇది 1 2 3 4. సో దాని ప్రకారం ఇప్పుడు నెక్స్ట్ వచ్చే కండిషన్ ఏంటంటే i అనేది ఇంక్రిమెంట్ అవుతుంది, 1 ప్లస్ ప్లస్ అయింది. సో ఐ మీన్ 0 ప్లస్ ప్లస్ అయింది, 1 అయింది. 1 ఈజ్ లెస్ దాన్ 5 కండిషన్ ఏంటి ట్రూ, 2 ఈజ్ లెస్ దాన్ 5 కండిషన్ ట్రూ, 3 ఈజ్ లెస్ దాన్ 5 కండిషన్ ట్రూ, 4 ఈజ్ లెస్ దాన్ 5 కండిషన్ ట్రూ, 5 ఈజ్ లెస్ దాన్ 5 కండిషన్ ఫాల్స్. సో ఇప్పుడు చూడు, ఇక్కడ ట్రూ అయిన ప్రతిసారి ఏం జరుగుతుంది, దీంట్లోకి వెళ్తుంది, ఏరియా ఆఫ్ 1 పొజిషన్ లోకి స్కాన్ఎఫ్ ద్వారా ఎంటర్ చేయమంటుంది, ఏరియా ఆఫ్ 2 లోకి ఎంటర్ చేయమంటుంది, ఏరియా ఆఫ్ 3 పొజిషన్ లోకి ఎంటర్ చేయమంది, ఏరియా ఆఫ్ 4 పొజిషన్ లోకి ఎంటర్ చేయమంది. ట్రూ అయింది కాబట్టి ఇక్కడ ఫాల్స్ అయితే ఎగ్జిట్ అవుతుంది. సో దాని ప్రకారం ఇక్కడ 1 పొజిషన్ లోకి 2 3 4 లోకి నేను వాల్యూస్ అనేవి ఎంటర్ చేసేసాను. సో కీబోర్డ్ లో నుంచి ఎంటర్ అనేది జరిగిపోయింది. సో 1 2 3 4 అనేది. సో ఇప్పుడు అసలు టాస్క్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది, చూడండి క్లియర్ గా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఎంటర్ అనేది చేశాను, కానీ నేను ఏం చేయాలి, ఇప్పుడు ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను, ఇన్సర్షన్ ఆపరేషన్ కదా. సో ఏ వాల్యూ ఇన్సర్ట్ చేయాలి, ఏ పొజిషన్ ఇన్సర్ట్ చేయాలి అనేది కూడా ఇక్కడ ప్రోగ్రామ్ లో రాయాలి. సో ఇప్పుడు దానికోసం చూడండి, ఎంటర్ ద నెంబర్ టు బి ఇన్సర్టెడ్. సో ఎంటర్ ద నెంబర్ టు బి ఇన్సర్టెడ్, నువ్వు ఏ నెంబర్ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నావా అని అడుగుతుంది. అడిగినప్పుడు స్కాన్ఎఫ్ ఒకటే కాబట్టి ఎంటర్ చేస్తుంది, స్కాన్ఎఫ్ యూజ్ చేశాను, %d నెంబర్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ NUM ఈజ్ ఈక్వల్ టు ఎంత, నేను ఎంటర్ చేసిన వాల్యూ ఎంత 7. సో ఇక్కడ ఏం జరిగిందంటే మనకి ఇక్కడ వచ్చేసరికి n ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 5 వచ్చేసింది, ఓకేనా. నెక్స్ట్ i ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 0 వచ్చేసింది. నెక్స్ట్ అదేవిధంగా నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 7 వచ్చేసింది. సో ఇప్పుడు ఏం చేశానంటే 7 అనేది ఎంటర్ చేసేసాను. సో ఇక్కడ ఉన్న వాటిని అన్నింటినీ యూజ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ మరి ఎంటర్ చేస్తాను, ఓకే, ఏ పొజిషన్ లో ఎంటర్ చేస్తాను. సో అంతే కదా, ఈ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి, నేను కీబోర్డ్ లోకి ఎంటర్ చేయాలంటున్నాను, మరి ఏ పొజిషన్ లోకి ఎంటర్ చేయాలి, కాబట్టి దాని ప్రకారం ఎంటర్ ద పొజిషన్. సో నువ్వు ఏ పొజిషన్ లోకి ఎంటర్ చేయాలనుకుంటున్నావు అడిగింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నావు, స్కాన్ఎఫ్ అనేది యూజ్ చేస్తున్నావు. స్కాన్ఎఫ్ ద్వారా ఇక్కడ ఏం జరిగింది, POS పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు 3. ఇక్కడ నువ్వు ఒకవేళ 4 పెట్టుకుంటే పొజిషన్ 4 అవుతుంది, 5 పెట్టుకుంటే 5 అవుతుంది, ఎంత పెట్టుకుంటే అంత పొజిషన్ అనేది అవుతుంది. సో ఇప్పుడు ఏం జరిగిందంటే 7 అనే వాల్యూ 3 అనే పొజిషన్ ఇన్సర్ట్ చేయాలి. సో చేయాలంటే జరుగుతుందా, సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ ప్రాసెస్ అనేది జరగాలి కాబట్టి అసలు టాస్క్ అనేది ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. చూడండి, ఇప్పటిదాకా ఏంటంటే ప్రింట్ఎఫ్ లో నేను జస్ట్ అట్లా రాసుకుంటూ వచ్చాను. సో ఇప్పుడు అసలు టాస్క్ అనేది స్టార్ట్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఈ పాయింట్ అనేది మీరు క్లియర్ గా తెలుసుకోవాలి. n ఈజ్ ఈక్వల్ టు 5 అనేది మనకు ఆల్రెడీ తెలుసు, కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే పొజిషన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి, n ఈజ్ ఈక్వల్ టు n-1 దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో n ఈజ్ ఈక్వల్ టు n-1 అంటే ఎంత 5-1. సో 5-1 అంటే ఎంత 4. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే n ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత అవుతుంది అంటే 4 అవుతుంది. సో ఈ కండిషన్ అనేది మనం క్లియర్ గా చూసుకోవాలి, ఎందుకంటే మన పొజిషన్స్ అనేవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయని. నెక్స్ట్ అదే విధంగా ఇంకొక కాన్సెప్ట్ అనేది ఉంటుంది, అక్కడ లెస్ దాన్ అన్నాం. లెస్ దాన్ అంటే వచ్చేసరికి అది 5 గానే తీసుకుంటుంది, n ఈజ్ ఈక్వల్ టు. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనుకుంటే 4 గా తీసుకుంటుంది. సో లెస్ దాన్ అంటే ఏం జరుగుతుందంటే 5 దాకా జరగవు, 4 దాకే జరుగుతాయి. సో ఇక్కడ ఆర్ ఈక్వల్ టు అంటే ఏం జరుగుతుందంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, సో 4 దాకా జరుగుతున్నాయి. 4 తో ఈక్వల్ అంటే 4 తో సమానంగా కదా. సో ఇక్కడ ఈక్వల్ పెట్టామనుకో ఏం జరుగుతుందంటే 5 కూడా తీసుకోవాలి, మనం 5 కూడా తీసుకుంటావా, మనం తీసుకోవాల్సింది ఇక్కడ దాకా 4 దాకా. సో ఇది కొంచెం కన్ఫ్యూజన్, ఈ ఒక పాయింట్ అనేది మీరు క్లియర్ గా చూడండి. n ఈజ్ ఈక్వల్ టు మనం ఎలా తీసుకోవాలంటే ఇక్కడ 0 తో స్టార్ట్ అవుతుంది కాబట్టి 4 దాకా తీసుకోవాలి, అంతే చూడండి. సో ఇప్పుడు కండిషన్ అనేది రాద్దాం. ఫర్, సో ఇక్కడ అవుట్పుట్ ఫర్ ఏం చేస్తానంటే i ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్తానంటే n అన్నాను, i ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు పొజిషన్ అని రాశాను. తర్వాత ఏం జరగాలి, i మైనస్ మైనస్ అనేది జరగాలి. సో ఇప్పుడు ఈ కండిషన్ చూడండి, అది ఎప్పుడైతే కండిషన్ ట్రూ అవుతుందో ఏం జరగాలో కూడా రాశాడు. ఏం జరుగుతుందంటే ఎరే ఆఫ్ i+1 ఈజ్ ఈక్వల్ టు ఎరే ఆఫ్ i అన్నాడు. సో ఇందాక ఇక్కడ మనం ఇన్సర్షన్ ఆపరేషన్ లో జరిగింది. సో ఏం జరుగుతుందంటే ఈ కండిషన్ ట్రూ అయితే ఏం జరుగుతుందంటే i లో ఉన్న వాల్యూ i+1 లోకి వచ్చి ప్లేస్ అవుతుంది. సో ఇప్పుడు దాని ప్రకారం ఫస్ట్ కండిషన్ అనేది చూడండి క్లియర్ గా. సో ఫస్ట్ కండిషన్ నేను ఏం రాశానంటే i ఈజ్ ఈక్వల్ టు n అన్నాను. ఎప్పుడైనా ఏం జరుగుతుంది, ఒక్కసారి మాత్రమే ఈ వాల్యూ దీంట్లోకి వెళ్తుంది. సో ఇప్పుడు దాని ప్రకారం i ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే మనం ఈ కండిషన్ ప్రకారం, ఎందుకంటే కింద కాబట్టి ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈవెన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు
ఈక్వల్ టు కూడా తీసుకుంటున్నాము. నెక్స్ట్ అదే విధంగా ఏంటంటే ఇక్కడ పొజిషన్ 0 తో స్టార్ట్ అవుతుంది కాబట్టి i ఈజ్ ఈక్వల్ టు మనం ఇక్కడ ఎంత తీసుకుంటున్నాం అంటే 4 గా తీసుకుంటుంది. సో అది 4 గా తీసుకుంటుంది. ఇప్పుడు కండిషన్ అనేది చెక్ చేసుకుంటే 4 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు పొజిషన్. పొజిషన్ ఎంత? పొజిషన్ అంటే ఇది నువ్వు ఏ పొజిషన్ లో ఎంటర్ చేయాలనుకుంటున్నావు. పొజిషన్ ఎంత? 3. 4 అనేది 3తో సమానమా? కాదు. 4 అనేది 3 కంటే పెద్దది. కండిషన్ ట్రూ. ఎప్పుడైతే కండిషన్ ట్రూ అవుతుందో అప్పుడు ఏం జరగాలంట, నేను రాశాను ఒక కండిషన్, ఎరే ఆఫ్ ఐ అనేది వెళ్ళిపోయి ఎరే ఆఫ్ i ప్లస్ 1 లోకి వెళ్ళాలంట. సో ఇప్పుడు చూడండి ఎరే ఆఫ్ ఐ అంటే ఎంత. సో ఇప్పుడు కండిషన్ చూడండి, ఎరే ఆఫ్ i ప్లస్, చూడండి ఇక్కడ ఈ కండిషన్ ప్రకారం ఎరే ఆఫ్ i అంటే ఎంత? 4 అంతే కదా. ఎరే ఆఫ్ i అంటే ఎంత? ఇప్పుడు i అంటే n అంటే ఎంత వచ్చింది? 4 కదా. 4 అనేది i లోకి వచ్చింది కదా. సో 4 అనేది ఎక్కడికి వెళ్ళాలంట? 4 ప్లస్ 1 లోకి వెళ్ళాలంట. సో ఇది 4 అంటే ఇది 4 ప్లస్ 1 లోకి, ఇది 4, ఇది 4 ప్లస్ 1 5 దీంట్లోకి వెళ్ళాలంట. అంటే ఈ 5 అనే వాల్యూ వెళ్ళిపోయి దీంట్లోకి వచ్చి స్టోర్ అవ్వాలంట. సో కాబట్టి ఇక్కడ ఏం జరిగిందంటే ఈ వాల్యూ దీంట్లోకి వెళ్ళి స్టోర్ అయింది. సో ఇప్పుడు ఇక్కడతో ఈ టాస్క్ అనేది కంప్లీట్ అయింది. సో ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. నెక్స్ట్ ఏం జరగాలి? మళ్ళీ కండిషన్ i మైనస్ మైనస్ జరగాలి. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. i అంటే ఎంత? 4 కదా. i మైనస్ మైనస్ అంటే 4 మైనస్ మైనస్ ఎంత అవుతుంది? 3 అవుతుంది. ఇప్పుడు ఏం జరిగింది? ఒక కండిషన్ అనేది డిక్రీస్ జరిగింది. సో ఇదంతే ఉంచి ఇక్కడ కండిషన్ రాస్తున్నాను చూడండి. ఇప్పుడు i ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి? 3 వచ్చింది. n లో ఎటువంటి మాడిఫికేషన్ జరగదు. ఒక్కసారి మాత్రమే ఇన్స్టలేషన్ జరుగుతుంది. ఫర్ లూప్ ఒకసారి గుర్తు చేసుకోండి. ప్రాసెస్ అనేది ఇలా మాత్రమే జరుగుతుంది. బాడీలోకి వస్తుంది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికే రిపీట్ చేస్తుంది. అంటే డిక్రిమెంట్ ఆర్ ఇంక్రిమెంట్ జరిగి తర్వాత ఇక్కడికి వచ్చి చెక్ చేస్తుంది. సో ఇప్పుడు వచ్చేసరికి ఏం జరుగుతుంది? 3 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. కండిషన్ ఏంటి? గ్రేటర్ దాన్ అయితే కాదు, ఈక్వల్ గా 3 అనేది 3 తో సమానంగా. సో ఎప్పుడైతే కండిషన్ ప్రూవ్ అవుతుందో అప్పుడు ఏం జరగాలంట? మళ్ళీ ఎరే ఆఫ్ i ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఎరే ఆఫ్ i అంట. సో ఇప్పుడు ఎరే ఆఫ్ i అంటే ఎంత? 3. 3 అనేది ఎక్కడికి వెళ్ళి స్టోర్ అవ్వాలి? 3 ప్లస్ 1 లోకి వెళ్ళి స్టోర్ అవ్వాలి. సో ఈజ్ ఈక్వల్ టు మీనింగ్ తెలుసు మీకు. సో 4 లోకి వెళ్ళి స్టోర్ అవ్వాలి. కాబట్టి ఇక్కడ 3 పొజిషన్ లో ఉన్న వాల్యూ ఎంత? 4. సో ఈ 4 అనేది ఎక్కడికి వెళ్ళాలి? 3 ప్లస్ 1 లోకి వెళ్ళాలి. 3 ప్లస్ 1 ఇది i అయింది, ఇది i ప్లస్ 1 అయింది. i అంటే 3 అయింది, ఇది వచ్చేసరికి 3 ప్లస్ 1 అయింది. సో ఈ ప్లేస్ లోకి నేను ఏం చేస్తానంటే ఆ వాల్యూ పంపించేసాను. సో టాస్క్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం జరిగింది? యాక్చువల్ గా మనకి ఇక్కడ మనం ఇన్సర్ట్ చేయాలనుకున్న పొజిషన్ ఫ్రీ అయింది. ఫ్రీ అయిన తర్వాత మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో మళ్ళీ కండిషన్ అనేది చెక్ చేసుకుంటుంది. ఇక్కడ ఏం జరుగుతుంది? మళ్ళీ పైకి వెళ్ళి i మైనస్ మైనస్ అయింది. i మైనస్ మైనస్ అంటే ఎంత? 3 మైనస్ మైనస్ అప్పుడు ఎంత వస్తుంది? 2 అవుతుంది. సో మళ్ళీ కండిషన్ చెక్ చేసుకోవాలి. 2 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అదే కదా పొజిషన్. సో కాబట్టి కండిషన్ ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ అయినప్పుడు ఎగ్జిట్ అవుతుంది. సో ఎప్పుడైతే ఎగ్జిట్ అనేది జరిగిందో చూడండి, ఇక్కడ ఈ కండిషన్ అనేది ఏం జరుగుతుంది? ఫర్ లూప్ అనేది ఇలాగా వస్తుంది. సో నెక్స్ట్ అదే విధంగా ఇలా రిపిటేషన్ జరుగుతుంది. కండిషన్ ట్రూ అయినంత వరకు ఇలా రిపిటేషన్ జరిగింది. ఎప్పుడైతే కండిషన్ అనేది ఫాల్స్ అయిందో, సో ఇప్పుడు చూడండి ఇక్కడ క్లియర్ గా. సో కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఏం జరగాలి అనేది ఇక్కడ రాశాడు చూడండి. ఏం రాశాడంటే ఎరే ఆఫ్ పొజిషన్, పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ అంటున్నాడు. సో నెంబర్ అనేది ఎక్కడికి వెళ్ళాలి? పొజిషన్ లోకి వెళ్ళాలి. సో నెంబర్ ఎంత? ఇదిగో చూడండి ఇక్కడ ప్రోగ్రామింగ్ లో మనం క్లియర్ గా రాశాను. నెంబర్ అంటే ఎంత? 7. 7 అనేది ఎక్కడికి వెళ్ళాలి? పొజిషన్. పొజిషన్ అంటే ఎంత? 3. అది కూడా రాశాను చూడండి ఇక్కడ. పొజిషన్ వచ్చేసరికి 3, పొజిషన్ 3, ఈ 3 లోకి వెళ్ళిపోవాలి. కాబట్టి ఏం జరిగింది? 7 అనేది వెళ్ళిపోయి పొజిషన్ 3 లో ప్లేస్ అవుతుంది. సో ఈ కండిషన్ కి అది. సో ఇప్పుడు ఏం జరిగింది? ఇక్కడ 7 అనేది వచ్చేసి 3 అనే పొజిషన్ లోకి వెళ్ళి స్టోర్ అయింది. 3 అనే పొజిషన్ లోకి వెళ్ళి స్టోర్ అయిపోయింది. సో స్టోర్ అయిన తర్వాత ఏం జరుగుతుందంటే n అనేది ఇప్పుడు ప్లస్ ప్లస్ అవుతుంది. సో యాక్చువల్గా ఇప్పుడు టోటల్ సైజ్ అనేది ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఎప్పుడైతే ఇన్సెషన్ జరిగిన తర్వాత మనం కౌంట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఏదైనా క్లాస్ అనేది రన్నింగ్ లో ఉన్నప్పుడు క్లాస్ లో 10 మెంబర్స్ ఉన్నారు, అటెండెన్స్ అనేది వేసేసాం. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాడు? ఇంకొక 10 మెంబర్స్ అనే వాళ్ళు యాడ్ అయ్యారు. సో ఇక్కడ ఏం చేస్తున్నాను? ఈ 10 కి ఆ 10 యాడ్ చేసిన తర్వాత టోటల్ ఫిగర్ అనేది మనం చెప్పేది. సో టోటల్ ఫిగర్ ఎంత అవుతుంది? 20 అవుతుంది. సో అట్లాగే ఇప్పుడు ఏం జరిగిందంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే n అనేది ప్లస్ ప్లస్ అయింది. సో n అంటే ఎంత? మనకి యాక్చువల్ గా n అంటే ఎంత? ఇప్పుడు మనం తీసుకుంది 4 అని తీసుకుంటే 4 ప్లస్ ప్లస్. సో 4 ప్లస్ ప్లస్ అంటే ఎంత వస్తుంది? 5. సో 5 అనేది n టోటల్ సైజ్ అనేది పెరిగింది మనకి. సో ఇప్పటిదాకా టోటల్ సైజ్ అనేది ఎంత ఉంది? 4 అనేది తీసుకుంటే ఇప్పుడు టోటల్ సైజ్ 5 అయింది. 5 అంటే టోటల్ వాల్యూస్ ఎన్ని ఉంటాయి? 6 వాల్యూస్ ఉంటాయి. కాబట్టి చెక్ చేసుకుని 1 2 3 4 5 6. సో 6 వాల్యూస్ అనేది మనం ఇక్కడ ప్లేస్ చేసేసాం. సో ఇక్కడతో టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ద ఎరే ఆఫ్టర్ ఇన్సెషన్ ఆఫ్ పర్సంటేజ్ d ఈజ్ నెంబర్ అన్నాను. సో ఇక్కడ ఏం జరుగుతుంది? నెంబర్ లో ఎంత ఉంది మనకి? 7 అనే వాల్యూ ఉంది. సో కాబట్టి ద ఎరే ఆఫ్టర్ ఇన్సెషన్ ఆఫ్ 7 ఈజ్, సో ఇక్కడ చూడండి అవుట్పుట్ లో వస్తుంది ద ఎరే ఇన్సెషన్ ఆఫ్ 7 అని వచ్చేసింది కదా.
సో ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ లూప్ అనేది యూస్ చేశాను. ఐ మీన్ ఇక్కడ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాను, ట్రావర్సింగ్ మెథడ్ యూస్ చేస్తున్నాను. ట్రావర్సింగ్ అంటే ఏంటి, రీవిజిటింగ్, మళ్ళీ విజిటింగ్ అనేది చేస్తున్నాను. సో ఇప్పుడు దాని ప్రకారం మళ్ళీ ఏం జరుగుతుందంటే ఈసారి ఎన్ వాల్యూ ఎంత అవుతుంది, 5 అవుతుంది. సో దాని ప్రకారం ఐ మీన్ ఇప్పుడు వచ్చేసరికి చూడండి ఒకటి ఇంక్రిమెంట్ అయింది కదా, 6 వాల్యూస్ అనేది స్టోర్ అవ్వాలి. సో ఇక్కడ చూడండి లెస్ దాన్ అని మాత్రమే తీసుకున్నాను కాబట్టి ఇక్కడ ఏమొస్తుందంటే అది 6 వస్తుంది. ఆర్ ఈక్వల్ టు తీసుకుంటే ఏం చేస్తుంది, 5 అని తీసుకోవాలి. సో ఈ కాన్సెప్ట్ మళ్ళీ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక పార్ట్ జస్ట్ ఇది చూసుకోండి. ఇక్కడ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 అయింది. నెక్స్ట్ 0 ఈజ్ లెస్ దాన్ ఎంత తీసుకుంటున్నాను, ఇప్పుడు 6 అయింది. అంటే ఇందాక ఎంత ఐ వాల్యూ, ఎన్ వాల్యూ 5. సో ఇప్పుడు ఒక వాల్యూ పెరిగింది కదా, 6 అయింది. సో 6 అయింది కాబట్టి ఎప్పుడైతే ఆ కండిషన్ ట్రూ అవుతుందో ఎరే ఆఫ్ 0 లో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ కండిషన్ 1 ఈజ్ లెస్ దాన్ 6, 2 ఈజ్ లెస్ దాన్ 6, 3 ఈజ్ లెస్ దాన్ 6, 4 ఈజ్ లెస్ దాన్ 6, 5 ఈజ్ లెస్ దాన్ 6. సో ఆ ప్రకారం వచ్చేసరికి ఎరే ఆఫ్ 1 లో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది. ఎరే ఆఫ్ 1 లో ఉన్న వాల్యూ అంతా 2, ఎరే ఆఫ్ 2 లో ఉన్న వాల్యూ, ఎరే ఆఫ్ 3 లో ఉన్న వాల్యూ, ఎరే ఆఫ్ 4 లో ఉన్న వాల్యూ, ఎరే ఆఫ్ 5 లో ఉన్న వాల్యూ కూడా ప్రింట్ అవుతుంది. సో ప్రింట్ అయ్యి నెక్స్ట్ చూడండి ఇక్కడ 6 ఈజ్ లెస్ దాన్ 6 కండిషన్ ఫాల్స్ కాబట్టి ఎగ్జిట్ అవుతుంది. సో ఇది కాన్సెప్ట్. సో 6 లో ఉన్న వాల్యూ ఎగ్జిట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఏం జరిగిందంటే ఇన్సెషన్ జరిగిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ యూజ్ చేసిన కాన్సెప్ట్ చూడండి, ఇన్సెషన్ జరిగిన తర్వాత మళ్ళీ ప్రింట్ చేస్తున్నాను. అది ఇన్సెషన్ జరగకముందు ఎంత ఉంది, 1 2 3 4 5 ఉంది. ఇన్సెషన్ జరిగిన తర్వాత ఉన్న వాల్యూస్ ఎంతో మనకి తెలుసా, ఇన్సెషన్ అయితే చేశాను కానీ అందుకని ఎంత ఉందో తెలుసుకోవడం కోసం నేను ఏం చేస్తున్నాను అంటే మళ్ళీ ప్రింట్ చేస్తున్నాను, రీవిజిటింగ్ చేశాను. సో ప్రీవియస్ క్లాసే ట్రావర్సింగ్. సో ఇది కాన్సెప్ట్. ఇక్కడ మీకు ఏమన్నా డౌట్ ఉంటే నాకు తెలిసి ఎక్కడ ఉంటుందంటే మనం ఏంటంటే చెక్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి కండిషన్ అనేది ఐ ఈజ్ ఈక్వల్ టు 0, ఐ ఈజ్ లెస్ దాన్ ఎన్ ఇలా తీసుకున్నప్పుడు, సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు మనం స్టార్టింగ్ 5 తీసుకున్నాను కాబట్టి ఇక్కడే చూడండి ఇదే మీకు డౌట్, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 5 తీసుకున్నాను కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే 5 అంటే యాక్చువల్ గా ఎంత 0 టు మనకి ఎంతవరకు జరగాలి కండిషన్స్ 4 అంతే కదా. కాబట్టి ఇప్పుడు నేను చెక్ చేస్తున్నాను చూడండి 5 కండిషన్స్ జరగాలి. 0 ఈజ్ లెస్ దాన్ 5, 1 ఈజ్ లెస్ దాన్ 5, 2 ఈజ్ లెస్ దాన్ 5, 3 ఈజ్ లెస్ దాన్ 5, 4 ఈజ్ లెస్ దాన్ 5. సో ఇక్కడ ఎంత వచ్చింది 1 2 3 4 5 కండిషన్స్ వచ్చాయి కదా, అంతే కదా. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే 0 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అని పెడితే మనకి అక్కడ ఎన్ని కండిషన్స్ వస్తాయి, 6 కండిషన్స్ వస్తాయి. అందుకని ఇక్కడ 4 తీసుకుంటున్నాను. 4 తీసుకుంటే ఇప్పుడు చూడండి ఇక్కడ 0 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 కండిషన్ ట్రూ, 1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 కండిషన్ ట్రూ, 2 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 కండిషన్ ట్రూ, 3 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 కండిషన్ ట్రూ, 4 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 కండిషన్ ట్రూ. సో ఇప్పుడు చూడండి ఇక్కడ, సో ఇది తీసేస్తే ఇక్కడ 1 2 3 4 5 కండిషన్స్ వచ్చాయి కదా. ఇక్కడ కనుక నేను 5 కనుక తీసుకుంటే ఇంకో కండిషన్ 6 కూడా వస్తుంది, 6 కూడా ట్రూ అయింది. మనకి 6th కండిషన్ అనేది ఏం జరగాలి, ఫాల్స్ అవ్వాలి. సో ఇప్పుడు చూడండి ఇక్కడ రాసిన దాని ప్రకారం 5 ఈజ్ లెస్ దాన్ 5, 6th పొజిషన్ అనేది కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఎగ్జిట్ అయింది. సో అందుకోసం నేను ఇక్కడ ఏం చేశానంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు తీసుకున్నప్పుడేమో 0 తో స్టార్ట్ అవ్వాలి కాబట్టి 4 అని తీసుకున్నాను. లెస్ దాన్ అని తీసుకున్నప్పుడు వచ్చేసరికి 5 తీసుకున్నాను. లేదా గ్రేటర్ దాన్ అని తీసుకున్నప్పుడు 5 తీసుకున్నాను. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు తీసుకున్నప్పుడు అక్కడ 6 5 అనేది తీసుకున్నాను. సో ఇది కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ లో మీకు ఏదైనా డౌట్ ఉంటే క్లియర్ గా మీరు ఏం చేస్తారంటే ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్క దానికి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చేస్తాను. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ.